ఫ్యాక్టరీ. హాయ్ కవిత. హాయ్ సుజిత. కవిత, వారం రోజుల తర్వాత నీతో ఈ కలబోత నా మనసులో ఒకంత పుల్లకింత. ఎందుకో తెలుసా ఇంత? చెప్పు. చాక్లెట్ కోసమే ఇదంతా. వామ్మో, నా మీద కవిత అల్లేసావు అనమాట. అది తింటే బాగుంటుంది నీ మనసంతా. ఓకే ఓకే, పుల్లకింత. ఇంకా ఇదంతా చాలు, ఎందుకంటే ఇంకా రాదు నాకు ఒకంత. ఓకే, సో చాక్లెట్ కోసం పరితపించబోతున్నాను. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ మన కవిత ఈ రోజు మనకి ఏ చాక్లెట్ ని తినిపించబోతుందని నేను ఎదురు చూస్తున్నాను. నాలాగే వ్యూవర్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. సో ఇంకో కొత్త చాక్లెట్ నేర్చుకోవటం కోసం అని. సో మన వ్యూవర్స్ కోసమే ఈ రోజు మరి ఏ చాక్లెట్ తయారు చేసి చూపించబోతున్నాం? ఇవాళ యాక్చువల్లీ మనం లడ్డూస్ చాలా తినుంటాం. లైక్ బూందీ లడ్డు అని, రవ్వ లడ్డు అని, తర్వాత కొబ్బరి తోటి లడ్డు, డిఫరెంట్ లడ్డూస్. చివరికి తిరుపతి లడ్డు కూడా తినేస్తుంటాం. అన్ని సరే బాగానే ఉంది. మన చాక్లెట్ ఫ్యాక్టరీ లడ్డు గోళ ఏంటా అని చూస్తున్నావా? సో ఇవాళ నేను చాకో డేట్ లడ్డూస్ చేసి చూపించబడుతుంది. చాకో డేట్ లడ్డూస్ అంటే డేట్స్ తో లడ్డూస్ తయారు చేస్తావా? డేట్స్ అండ్ నట్స్ అండ్ చాక్లెట్ ఈ మూడు కలిపేసి ఒక మంచి లడ్డు తయారైపోతుంది. కవిత, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తావా? యా, చాకో డేట్ లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్, ఖర్జూర పళ్ళు, బాదం పప్పు, జీడిపప్పు, దోస పప్పు, స్ప్రింక్లర్స్. ఇంకా మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం కూడా 1 by 1 చెప్పేస్తే. ఎస్. ఫస్ట్ చాక్లెట్ ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి చాక్లెట్? అది డిపెండ్స్ అని మనకి ఎన్ని లడ్డూలు చేసుకోవాలో దాని దగ్గర మనం యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చాక్లెట్ ని కట్ చేసుకొని వాటిని మనం ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ అవెన్లో ఉంచి మెల్ట్ చేసుకోవాలి. అండ్ డార్క్ చాక్లెట్ కాకుండా మనకి ఏది ఇష్టమైతే ఆ చాక్లెట్ తీసుకోవచ్చు. షూర్. సో నువ్వు చెప్పినట్టుగా హెల్త్ కాన్షియస్ వైజ్ గా చూసుకుంటే మాత్రం డార్క్ చాక్లెట్ ప్రిఫరబుల్ కదా. సో ఇలా చాప్ చేసుకున్న వాటిని మనం మెల్ట్ చేసుకోవాలి. ఓకే, మన నట్స్ అని చెప్పాను నేను, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పాన్ పెట్టేస్తావా? అన్ని నట్స్ ని కలిపి డ్రై రోస్ట్ చేయకండి, విడివిడిగా చేయాలి. అంటే అన్ని కలిపే కదా మనం వేస్తాం అందులో. కాకపోతే రోస్టింగ్ అప్పుడు మనం విడివిడిగా చేస్తే ఒక్కొక్క నట్టు యొక్క రోస్టింగ్ టెంపరేచర్ వేరేగా ఉంటుంది. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఇలా కలిపి చేయకూడదు, విడివిడిగానే చేయాలి. సో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, బాదం పప్పుని రోజు నైట్ టైం మనం నానబెట్టుకొని ఒక 4-5 అలా మార్నింగ్ లేచి తింటే వెయిట్ లాస్ కదా చాలా ఉపయోగపడుతుంది అని కదా. వెయిట్ లాస్ అనేం కాదు, అది దాంట్లోనే ఫైబర్ కాంటెంట్ అనేది మనకి లోపల మెటబాలిక్ రేట్ ని స్టెబిలైజ్ చేస్తుంది అన్నమాట. మనకి రోజు ఎంతో ఫుడ్ తింటూ ఉంటాం, డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ మన స్టమక్ లో పంపించేస్తూ ఉంటాము. ఇలా ఫైబర్ రిచ్ ఫుడ్ ని మనం పంపితే బాడీకి మనకి ఈవెన్ గా ఉంటుంది మెటబాలిక్ సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ. సరిపోతుందా? చాలా. ఆల్రెడీ కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసే తీసుకొని వచ్చాను, ఈజీ అయిపోతుంది కదా పని. ట్రాన్స్ఫర్ చేస్తే కొంచెం ఎవరికి ఏది ఇష్టమైతే ఆ నట్స్ తీసుకోవచ్చు. యా, అంటే లడ్డూల్లో కొంచెం క్రంచీగా తగలాలి కాబట్టి లైట్ గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సుజిత, నేను ఎంత లోపల ఇది నేను మిక్సీ పట్టేస్తాను. వీళ్ళు ఏం చేస్తామంటే దాన్ని 30 సెకండ్స్ నుంచి మెల్ట్ చేసేసి. ఓకే ఓకే. సుజిత, అది మెల్ట్ అయ్యే లోపు మనం అదేని గ్రైండ్ చేస్తాం. బాగా మెత్తగా చేసుకోవాలా? మన లడ్డు అన్నాం కదా, కొంచెం లడ్డు కన్సిస్టెన్సీ అంటే కొంచెం ఉండకట్టడానికి వీలుగా వచ్చేలాగా చేయాలి. ఇలా మనం ఒక చోట ముద్దగా రావాలి. ఇలా బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం బాదం పప్పుని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకే ఓకే. సో కొంచెం బాదం పప్పు లైట్ గా గ్రైండ్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం అందులో, ఎందుకంటే కొంచెం జీడిపప్పు ఆల్రెడీ చిన్నగా మనం చాప్ చేసి ఉంచాం కాబట్టి. సో మరీ పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇందాక ఏమేసాం? బాదం పప్పు, ఇప్పుడు జీడిపప్పు. ఓకే. ఈవెన్ ఆ సార్ పప్పు ఇందాక చూసాం కదా, దాన్ని కూడా వేసేసుకోవచ్చు. ఒక్క రౌండ్
ఈ రెండింటిని మిక్స్ చేసుకోవచ్చా? యా, డన్. వీటన్నిటిని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. సో ఇది ఒక అంటే మంచి ముద్దలా తయారైంది ఇది. స్మెల్ అరోమా మనకి ఎట్లా వస్తుంది చూడు. అన్ని రోస్టెడ్ పప్పులు కదా ఇవన్నీ. సో మనకి మంచి స్మెల్ వస్తుంది. కొంచెం గట్టిగా ఉంది కదా ఇది, ఇందులో మిక్స్ అవుతుందా? ఎస్ ఎస్. వీటి మనం ఏం చేయాలి ఇప్పుడు చూస్తావా? చూసేకి అలా ఉంది కానీ చాలా జిగట. అవును. ఇలా మనం మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. అదే చెప్తున్నాను నేను, చాలా గట్టిగా ఉంది కదా, సో ఇది మొత్తం మిక్స్ అవుతుందా అని. అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం. చూసావా ఇందులో డేట్స్ మొత్తం కలిపి ఆ నట్స్ మాకు చక్కగా కనిపిస్తుంది. ఆ టెక్స్చర్ లుక్ బాగుంది. సో వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి. చూడు. ఓ కేర్ఫుల్. చూసారుగా ఇలా లడ్డూలు చేసేసుకున్నాం మనం. ఇందులో ఏమున్నాయి? డేట్స్ ఉన్నాయి, రోస్ట్ చేసి పౌడర్ చేసి అంటే చిన్న చిన్నగా పౌడర్ చేసుకున్న బాదం పప్పు, ఇంకొకటి ఏంటి దోసపప్పు. ఇవన్నీ కలిపేసేసి మనం ఇలా మనకు నచ్చిన సైజులో ఇలా బాల్స్ చేసుకున్నాం. నేనైతే మీడియం సైజ్ చేశాను. సుజిత అయితే మళ్ళీ చిన్నవి చేసేసుకుంది. సో చిన్నవి మాత్రం నేను సుజితకి ఇస్తాను, పెద్దవి మాత్రం మనం తినేద్దామే. ఏదైతే నేను టేస్ట్ చేయడం కావాలి అంతే కదా. ఎస్ ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక మనం అవెన్ లో పెట్టాం చాక్లెట్. చాక్లెట్ చాలా బాగా మెల్ట్ అయిపోయింది చాక్లెట్. ఇప్పుడు ఇలా మెల్ట్ అయిన చాక్లెట్ ని మనం ఏం చేయబోతున్నాం? డిప్ చేస్తావా? ఎస్. మీన్ వైల్ నాకు ఒక బటర్ పేపర్ తీసుకో. ఇది ఏదైనా ఒక బటర్ పేపర్ తీసుకుని వాటి మీద మనం ఇది ఉంచేయడమే. దీనికి అగైన్ నేను ఫోక్ తీసుకుంటున్నాను. మనకి ఏమైనా ఎక్సెస్ ఉంటే కిందికి డ్రైన్ అయిపోతుంది. మీ జనరల్గాను బయట ఏదైనా ఇంట్లో చేసుకునే వెరైటీస్ కానీ ఏమైనా 3-4 ఉంటాయి. చెప్పు ఏంటవి? రవ్వ లడ్డు, రవ్వ కేసరి, బూందీ లడ్డు, చిన్న సైజు కొంచెం పెద్ద సైజు బూందీ లడ్డు. ఓకే ఓకే. సున్నుండలు. యా యా మై ఫేవరెట్. ఓకే ఓకే ఫినిష్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటికి ఏం చేయాలి అంటే ఉన్నాయి కదా, డెకరేట్ చేసుకోవాలి. ఎస్, కలర్ఫుల్ గా కనిపించడానికి డెకరేట్ చేసుకోవాలి. ఇలా స్ప్రింక్లర్స్ ని జల్లేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్న మనం చాకో డేట్ లడ్డూస్ ని ఫ్రీజర్ లో ఒక 8 to 10 minutes ఉంచేస్తే మీకు చాలా టేస్టీ మరి హెల్దీ లడ్డూస్ రెడీ అయిపోతాయి. ఓకే. సో దీన్ని 8 to 10 minutes ఫ్రిడ్జ్ లో. ఓకే. సో 8 to 10 minutes మనం వెయిట్ చేసామంటే చాకో డేట్ లడ్డు రెడీ అయిపోతుందండి. వెల్కమ్ బ్యాక్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ. కవిత, మరి మన 10 minutes అయిపోయింది కదా. యా. సో ఫ్రిడ్జ్ నుంచి తీసానా? తయారైపోయింది. యా. సూపర్ గా కనిపిస్తున్నాయి కవిత. టేస్ట్ కూడా అలానే మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో మనం ప్రజెంట్ చేద్దామా? ఒక ట్రే తీసుకో. ఓకే. ఏంటి ఈ ట్రేతో పాటుగా ఇవి ఉన్నాయి? యా, మనం ఇలాంటి మార్కెట్ లో దొరుకుతాయి మనకి. మనం ప్రజెంట్ చేసుకోవడానికి లేకపోతే మనం ఏదైనా గిఫ్ట్ బాక్స్ లో పెట్టడానికి ఇలాంటివి పేపర్ కప్స్ దొరుకుతాయండి మనకి. సో వీటిని లడ్డూస్ పెట్టేద్దామా? పైన స్ప్రింక్లర్స్ వేయటం వల్ల ఎస్ దీనికి మరింత అందం వచ్చింది. ఓకే. సో చూసారు కదండి, చాకో డేట్స్ లడ్డూస్ తయారైపోయి. మరి దీన్ని తయారు చేసుకునే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. చాకో డేట్స్ లడ్డు తయారీ విధానం: ముందుగా డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, దోస పప్పును విడివిడిగా డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత ఖర్జూర పళ్ళల్లో సీడ్స్ ని తీసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే విధంగా బాదం పప్పు, జీడిపప్పు, దోస పప్పుని కూడా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని లడ్డూల్లా చేసుకొని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లో డిప్ చేసి బటర్ పేపర్ పై వేసుకొని వాటిపై స్ప్రింక్లర్స్ చల్లుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసుకుంటే నోరూరించే చాకో డేట్స్ లడ్డూస్ రెడీ. ఓకే, మరి వీటిని ఎలా తయారు చేసి చూపించావు?
సో ఒకవేళ ఈ కప్స్ లేవనుకో ఏం చేయాలి? యా, మనకి ఇందాక చూపించినట్టుగా ఇట్లా మనకి ర్యాపింగ్ పేపర్స్ ఉంటాయి కదా, ఓకే, వాటిని చక్కగా మనం కావాల్సిన సైజులో అలా కట్ చేసుకొని వీటిని ఉంచేసి చక్కగా ర్యాప్ చేసేసుకోవడమే. ఇలా ఎలా కావాలంటే అలా చేసేసుకోవడమే. ఓకే, బాల్స్ ఇలా పెట్టేసుకోవడమే అంతే. చూసారు కదండి, ఇలాంటి కప్స్ మీకు అవైలబుల్ ఉంటే ఒకవేళ ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ దొరకకపోతే మాత్రం మనం ఇలా ర్యాపింగ్ కవర్స్ తోటి ఇలా చేసుకోవచ్చు. ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ప్రెజెంట్ చేయాలి అని అనుకునేటప్పుడు, అదర్వైజ్ మనం ఇంట్లోనే తినాలి పిల్లలకు పెట్టాలనుకునేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి ఇంటిల్లపాదికి మీరు ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా పంచిపెట్టండి. ఏమంటావు? ఇంకేమంటాను నువ్వు చెప్పిన తర్వాత? కాదంటానా? సో టేస్ట్ ఒకటి మిగిలింది అనుకుంటా, అంతే. టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పేసి. ఓకే, టేస్టింగ్ కూడా నీకు చిన్నదే ఇస్తానని చెప్పేసాను నేను కూడా చిన్నది తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా, వెంటనే ఒకేసారి నోట్లో పెట్టచ్చు కదా, అందుకనే చిన్న తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ చిన్న తీసుకుంటాను నువ్వు అన్నట్టుగా, తర్వాత ఇవన్నీ తీసుకుంటాను. నాకు తెలుసు ఆ విషయం. ఓకే, ట్రై చేయి. సాఫ్ట్గా ఒక పక్క, తర్వాత లోపల నట్స్ తగులుతా. సో నీ ఎక్స్ప్రెషన్స్ మొత్తం నేనే చెప్పేస్తున్నాను. తింటుంటే అలానే కరిగిపోతుంది. కవిత ఏం చెప్పమంటావు, అంత టేస్టీగా ఉంది తెలుసా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇదివరకు ఎపిసోడ్లో కూడా మనం తిన్నాం కదా సేమ్ డేట్స్తో, దానికన్నా చాలా అద్భుతంగా ఉంది. ఎస్, చాలా 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 టేస్టీగా ఉందండి. అండ్ నువ్వు కూడా తిను. కాదు, లడ్డు కావాలా పాప? చూడు ఎంత అందంగా ఉంది, చక్కగా. వెరీ యమ్మీ. యా, కట్ చేసుకుని చూస్తే కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదేం వెరైటీ చాక్లెట్ అసలు, ఇదే అసలు చాక్లెట్ లా కనిపించదు. అంటే నువ్వు ఇందులో పెట్టేటప్పుడు ఇది ఏదో స్వీట్ అని అనిపిస్తుంది. ఇది ఇలా పెట్టి చూపిస్తుంటే ఇది స్వీట్ లా కనిపిస్తుంది, బట్ చాక్లెట్. నిజంగా స్ప్రింక్లర్స్ వేయడం వల్ల క్రంచీ క్రంచీగా మధ్య మధ్యలో తగులుతుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కవిత, ఇంత మంచి చాక్లెట్ ని మా వ్యూవర్స్ కోసం అండ్ స్పెషలీ నా కోసం తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ కవిత, ఇంత మంచి రెసిపీని, ఇంత మంచి చాక్లెట్ని మాకు తయారు చేసి చూపించావు. మా వ్యూవర్స్కి ఎస్పెషలీ నాకు తయారు చేసి ఇచ్చావు. నేను టేస్ట్ చేశాను, వ్యూవర్స్కి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త చాక్లెట్ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.